Hello all and welcome to the Modern Teacher. Welcome to Andhra Pradesh Current Affairs for the month August 2025. మీరు ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ సచివాలయం వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మీకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ మీకున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ కంటెంట్ ఐదర్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా లిమిటెడ్గా ఉంది అండ్ ఉన్న కంటెంట్ కూడా ప్రాపర్గా రిలవెంట్గా లేదు. బట్ దిస్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఎనీమోర్ బికాస్ ఈ మోడర్న్ టీచర్ ఛానల్లో మీకు ఎవ్రీ మంత్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ వి లాంచ్డ్ అ మ్యాగజైన్, సింగిల్ యూనిఫైడ్ మ్యాగజైన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు యూపీఎస్సీ, ఏపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అంత ఇన్ఫర్మేషన్, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక్క మ్యాగజైన్లో దొరుకుతుంది జస్ట్ ఫర్ ₹25. ఆ మ్యాగజైన్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో మనం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక 12 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని, ఆగస్ట్ మంత్కి సంబంధించిన 12 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. బట్ మ్యాగజైన్లో అయితే ఓవర్ 30 టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఈ మ్యాగజైన్లో జస్ట్ ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండదు. సో యూ విల్ గెట్ నేషనల్ న్యూస్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జియోగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, స్పోర్ట్స్, ఇలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ మ్యాగజైన్లో దొరుకుతుంది. ఈ మంత్కి మ్యాగజైన్ ఓన్లీ ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంది. బట్ నెక్స్ట్ మంత్ నుంచి దిస్ మ్యాగజైన్ ఈస్ గోయింగ్ టు బి బైలింగ్వల్. బట్ ఇంగ్లీష్లో ఉంది కదా అని చెప్పి ఇదేమీ పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు యూస్ చేసి డిజైన్ చేసిన మ్యాగజైన్ కాదు. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా సింపుల్ ఇంగ్లీష్లోనే డిజైన్ చేయబడింది. సో మీరు కిందున్న లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. And as I told you, this is just for ₹25. Okay, so without any ado, let us start our video and let us look at the first topic. Let's look into the first topic, Annadata Sukhibhava PM Kisan Scheme. 2nd August 2025 ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని ఫార్మర్స్కి డిస్బర్స్ చేసింది ఏపీ గవర్నమెంట్. సో దట్స్ వై దిస్ స్కీమ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ స్కీమ్ డైరెక్ట్గా ఒక స్కీమే కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో పాటు కలిపి ₹20,000 ఈ ఫార్మర్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయన్నమాట. సో ది ఎలిజిబుల్ ఫార్మర్ ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అవుతారో వాళ్ళకి ₹20,000 సంవత్సరానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ అవుతాయి. సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్లోనే 46 లక్షల మంది ఫార్మర్స్కి బెనిఫిట్ వస్తుంది. అండ్ ఈ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ప్రెజెంట్ రూలింగ్ పార్టీ అయిన టీడీపీ యొక్క మేనిఫెస్టో. సో వీ హ్యావ్ దిస్ ఎన్డీఏ మేనిఫెస్టో, టీడీపీ కన్నా బెస్ట్ థింగ్ ఎన్డీఏ మేనిఫెస్టోలో మనకి సూపర్ 6 అని చెప్పి ఒక స్కీమ్ ఉందన్నమాట. సో ఈ సూపర్ 6 స్కీమ్స్లో ఈ అన్నదాత సుఖీభవ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద ఫార్మర్స్కి ₹20,000 వస్తాయి అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని వేశారు. అండ్ ఇదేమీ ఒక సింగిల్ స్కీమ్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన పిఎం కిసాన్ అండ్ ఈ అన్నదాత సుఖీభవ ఈ రెండు స్కీమ్స్ కలిపి ఫార్మర్కి ₹20,000 వస్తాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ని అర్థం చేసుకుందాం, ద లేఅవుట్స్. సో పిఎం కిసాన్ ఎంత అమౌంట్ ఉంటుంది, అన్నదాత సుఖీభవ స్కీమ్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ టోటల్ 20,000 అమౌంట్లో ₹6,000 పిఎం కిసాన్ యోజన, ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. సో ఈ పిఎం కిసాన్ యోజన నుంచి ₹6,000 వస్తాయి ఫార్మర్కి. అండ్ రిమైనింగ్ ₹14,000 విల్ కమ్ ఫ్రమ్ అన్నదాత సుఖీభవ స్కీమ్. సో అలాగా మొత్తం ₹20,000 ఫార్మర్స్ అకౌంట్లో వివిధ ఇన్స్టాల్మెంట్స్లో 3 ఇన్స్టాల్మెంట్స్లో డిస్బర్స్ అవుతాయి అన్నమాట. సో టోటల్ బెనిఫిషియరీస్ ఎంతమంది? 46,86,000 మంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 7,000 అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 6,000. సో ఈ విధంగా డిస్బర్స్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, 2nd ఆగస్ట్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని రిలీజ్ చేశారు అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సూపర్ 6 స్కీమ్. నౌ లెట్ us look at the second topic, స్త్రీ శక్తి స్కీమ్, ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ విచ్ వాజ్ లాంచ్డ్ ఆన్ 15th of August. సో ఈ ఇండిపెండెన్స్ డే నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ విచ్ వాజ్ పార్ట్ ఆఫ్ సూపర్ 6. సో ఈ సూపర్ 6లో పార్ట్ అయిన ఈ స్త్రీ శక్తి స్కీమ్ని కూడా లాంచ్ చేసిందనమాట. సో ఏంటి ఈ స్కీమ్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహిళలకి, అమ్మాయిలకి అండ్ ఈవెన్ ట్రాన్స్జెండర్స్కి కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదే ఈ స్త్రీ శక్తి స్కీమ్. ఓకే, వాళ్ళు ప్రాపర్ ఐడెంటిటీ ప్రూఫ్ ప్రొవైడ్ చేసినట్టయితే, ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ ప్రొవైడ్ చేసినట్టయితే స్టేట్లో ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే ఇది అన్ని బస్సులకి కాదు, ఓన్లీ 5 కేటగిరీస్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి ఇందులో. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్. సో ఈ 5 సర్వీసెస్లో వీళ్ళు స్టేట్లో ఏ పార్టీకైనా కానీ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్కీమ్లో
ఈ స్కీమ్ బడ్జెట్ అవుట్లేస్ ఉండవు దీనికి, ఎందుకంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దీని బర్డెన్ అంతా కూడా ఆర్టీసీ అండ్ ఏపీ గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి ఆర్టీసీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లాస్ మేకింగ్ థింగ్. ఎట్ ప్రెజెంట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ మేకింగ్ ప్రాఫిట్స్, లాస్ మేకింగ్ థింగ్ కిందే ఉంది ఇప్పుడు. సో అండ్ ఇది అడిషనల్గా ఇంకొక బర్డెన్ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ పైన. సో దిస్ పర్టికులర్ స్కీమ్, ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది అడిషనల్గా 2000 crore per year, సంవత్సరానికి 2000 కోట్లు అధిక ఆర్థిక భారాన్ని గవర్నమెంట్ మీద వేస్తుంది అనమాట. సో ఇది స్త్రీ శక్తి స్కీమ్. సో ఇది కూడా లాంచ్ చేశారు ఆన్ August 15th. నెక్స్ట్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్కీమ్, అండ్ ఇది డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు. సో వీ హ్యావ్ తిరుమల తిరుపతి దేవస్థానం. సో టీటీడీ ఉంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం. సో వాళ్ళకి సంబంధించిన స్కీమ్ అన్నమాట ఇది. సో టీటీడీ వాళ్ళు ఈ గుడికో గోమాత అనే స్కీమ్ని లాంచ్ చేశారు. సో వాట్ ఈస్ దిస్? అండర్ దిస్ స్కీమ్ 195 టెంపుల్స్కి, ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ 195 టెంపుల్స్కి కౌస్ని డిస్ట్రిబ్యూట్ చేశారనమాట టీటీడీ వాళ్ళు. సో ఇదే గుడికో గోమాత స్కీమ్. సో ఈ కృష్ణ జన్మాష్టమి జరిగింది కదా, కృష్ణాష్టమి, ఆ రోజున ఈ గుడికో గోమాత స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటీడీ జే శ్యామల్ రావు, సో హీ కమెన్సెడ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆన్ శ్రీకృష్ణ జన్మాష్టమి. సో ఒక క్వశ్చన్ రావచ్చు, క్వశ్చన్ ఫ్రేమింగ్ కెన్ బి సంథింగ్ లైక్ దిస్. సో గుడికో గోమాత స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నో, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ కాదు. దిస్ ఈజ్ అ స్కీమ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం. ఓకే, సో 195 టెంపుల్స్కి కౌస్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ P4 బంగారు కుటుంబం స్కీమ్. అగైన్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. P4 బంగారు కుటుంబం మీకు స్వర్ణాంధ్ర 2047కి సంబంధించి అందులో ఒక 10 మోస్ట్ పాయింటర్స్ ఉంటాయన్నమాట. సో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని ఒక ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక మేజర్ ఎకానమీ కింద, ఒక స్టేట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ స్టేట్స్ కింద, కంట్రీకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెజర్ కింద తయారు చేయాలి అని అంటే ఒక 10 ఇంపార్టెంట్ ఏరియాస్ని మనం టచ్ చేయాలి అని చెప్పి స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ అనే దాన్ని రిలీజ్ చేశారు. ఒక మేజర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ప్రీవియస్గా. అయితే అందులో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ థింగ్ ఏంటంటే టు అచీవ్ జీరో పావర్టీ, ఒక పావర్టీ ఎలివియేషన్ అనమాట. అంటే పేదరికాన్ని కంప్లీట్గా నిర్మూలించాలి బై ద ఇయర్ 2029. సో 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ని జీరో పావర్టీ కింద మార్చాలి. సో దానికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొస్తున్న స్కీమే ఈ P4 బంగారు కుటుంబం స్కీమ్. సో అసలు ఈ P4 అంటే ఏంటి? P4 స్టాండ్స్ ఫర్ 4 థింగ్స్: పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ అండ్ పార్ట్నర్షిప్. ఓకే, సో పబ్లిక్ అంటే నార్మల్ జనాలు, ప్రైవేట్ సో ప్రైవేట్ ఇండివిజువల్స్, ఎంటిటీస్ ఓ కంపెనీస్, పీపుల్ అండ్ పార్ట్నర్షిప్. సో ఈ నలుగురి యొక్క అనుసంధానంతో ఈ పోవర్టీ అనే దాన్ని, పేదరికం అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేసేయడమే ఈ P4 బంగారు కుటుంబం స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే యాక్చువల్గా ఉగాది రోజున లాంచ్ చేశారు. అయితే దీనికి సంబంధించి రిపీటెడ్గా న్యూస్ వస్తుంది కాబట్టి సో ఈ P4 బంగారు కుటుంబం స్కీమ్కి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ఈ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఉగాదిన లాంచ్ చేసింది, ఉగాది 2025 లాంచ్ చేసింది. 2029 కల్లా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే జీరో పోవర్టీ అయిపోవాలి స్టేట్. సో ఆంధ్రప్రదేశ్లో పోవర్టీ అనేది ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ షుడ్ అచీవ్ జీరో పోవర్టీ బై ద ఇయర్ 2029. ఇది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఏం చేస్తారు అసలు ఈ స్కీమ్లో? వీళ్ళు బ్లాక్ లెవెల్ నుంచి ఆర్ పర్టికులర్గా విలేజ్ లెవెల్ నుంచి, గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి సోషల్లీ కాదు, ఎకనామికల్లీ వీకర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, ద బాటమ్ 20% ఆఫ్ ద సొసైటీ, ద బాటమ్ 20% ఆఫ్ దట్ విలేజ్, వాళ్ళని ఐడెంటిఫై చేస్తారనమాట. సో ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళని కొంతమంది ఎవరైతే ద పీపుల్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ అఫ్లూయెంట్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్, సో ఆ గ్రూప్స్ని క్రియేట్ చేస్తారు అండ్ ఆ అఫ్లూయెంట్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. సో త్రూ దట్ ఈ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్ అండ్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫ్యామిలీస్కి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారనమాట. సో ఇందులో ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో, లెట్స్ సే ఒక ఫ్యామిలీ ఉంది, దట్ ఫ్యామిలీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఆఫ్. ఓకే, సో ఫాదర్ బాగాలేరు, మదర్కి బాగాలేదు అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్ సోర్స్. ఓకే, సో అలాంటి ఒక ఫ్యామిలీని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఆ ఊర్లోనే లేదా వేరే ఊర్లోనో ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్స్ ఉన్నాయో ఆర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, పక్కనే ఏదైనా ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే ఒక ఇండివిజువల్ కానీ ఎవరైతే వెల్ ఆఫ్ ఉన్నారో, బాగా డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళని వీళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా చేస్తారనమాట. ఓకే, సో ఇందులో ఎవరైతే బెనిఫిషియరీ ఫ్యామిలీ ఉందో వాళ్ళని బంగారు కుటుంబం అంటారు.
అండ్ ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉన్నారో, ద పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ ఈ వీళ్ళు అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మార్గదర్శి అంటారనమాట. ఓకే, సో బెనిఫిషరీస్నేమో బంగారు కుటుంబం అంటారు అండ్ వాలంటీర్స్నేమో మార్గదర్శి అంటారు. ఓకే, సో త్రూ దిస్ స్కీమ్ బై ద ఇయర్ 2029 ఆంధ్రప్రదేశ్ని ఒక జీరో పోవర్టీ స్టేట్ కింద మార్చబోతున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద స్కీమ్. నౌ లెట్ us move to the next one. ఆంధ్రప్రదేశ్ టు బి ఫ్రీ ఫ్రమ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బై జూన్ 2026. సో జూన్ 2026 కల్లా, అంటే విత్ ఇన్ ఎన్ ఇయర్, ఆంధ్రప్రదేశ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని కంప్లీట్గా నిర్మూలించబోతోంది. సో ఫస్ట్ థింగ్, అసలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే ఏంటి? సో వీ హ్యావ్ దీస్ ప్లాస్టిక్ స్టిక్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, మనకి ఇయర్ బడ్స్లో ఉండే ప్లాస్టిక్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుతున్నారు. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి, స్ట్రాస్ ఉంటాయి, పీవీసీ ఐటమ్స్ ఉంటాయి. సో దీనికి ఇచ్చిన క్రైటీరియా ఏంటంటే, వీ హ్యావ్ 100 మైక్రాన్స్. ఏవైతే లెస్ దాన్ 100 మైక్రాన్స్ ఉంటాయో దే విల్ జనరల్లీ బీ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వాటిని మనం రీసైకిల్ చేయలేమన్నమాట. అలాంటి వాటిని మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అని అంటాం. మోస్ట్లీ ప్లాస్టిక్స్ అంతా కూడా మనం ఎక్కువగా యూస్ చేసే ప్లాస్టిక్స్ అన్నిటి మీద మనకి ఈ సింబల్ ఉంటుంది కదా. సో ఈ సింబల్ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ బి రీసైకిల్డ్, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ విచ్ కాంట్ బి రీయూస్డ్, విచ్ కాంట్ బి రీసైకిల్డ్. వాటిని మనం రీయూజ్ చేయలేం, అలాగే రీసైకిల్ కూడా చేయలేం అనమాట. ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత పాడేయడమే. సో అలాంటి ప్లాస్టిక్ని కంప్లీట్గా నిర్మూలించాలి. సో ఎనీ ప్లాస్టిక్ ఐటమ్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఓన్లీ వన్స్ బిఫోర్ డిస్పోజల్ ఆర్ రీసైక్లింగ్. సో వాటిల్నే మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి, వీ హ్యావ్ ప్రీవియస్గా నేషనల్ లెవెల్లోనే మనకి ఒక కంప్లీట్ బ్యాన్ అనేది వచ్చింది, బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. సో వీ హ్యావ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ ఆఫ్ 2021. సో యూనియన్ గవర్నమెంట్ ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయమని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసిందనమాట. బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 1st July 2022. బట్ ఇప్పుడు కూడా మనం బయట చూసినట్టయితే చాలా ప్లేసెస్లో మనకి ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఈ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా లేదు. ఇప్పుడైనా మీరు ఏదైనా ఒక కిరాణా షాప్ కానీ, ఒక గ్రాసరీ స్టోర్స్కి కానీ వెళ్ళారనుకోండి, మీకు అక్కడ ప్లాస్టిక్ కవర్స్ ఇంకా అవైలబుల్గా ఉంటున్నాయి, విచ్ ఆర్ జనరలీ అండర్ 100 మైక్రాన్స్. 100 మైక్రాన్స్ లెవెల్ కన్నా తక్కువ ఉన్న వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్. బట్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు కాబట్టి ఇంకా విచ్చలవిడిగా ఇవి బయట ఉంటున్నాయన్నమాట. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒక స్టేజ్ వైజ్ ఎలిమినేషన్ ప్రొసీజర్ని స్టార్ట్ చేయబోతుంది. అండ్ ఇది 15th August 2025 స్టార్ట్ అయింది. అండ్ 5th June 2026 కల్లా ఇది మొత్తం కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ని ఫ్రీ ఫ్రమ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కింద డిక్లేర్ చేస్తామని చెప్పని అన్నారు. ఓకే, సో దట్స్ వై దిస్ బికమ్ ఇంపార్టెంట్ అండ్ డేట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. 15th August 2025 స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్, అండ్ 5th June 2026 విచ్ ఈస్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. సో ఆ డే కల్లా సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసేస్తామని చెప్పారు. ఓకే, నౌ లెట్ us move to the next topic. ఆంధ్రప్రదేశ్ 5-point క్లైమేట్ యాక్షన్ ప్లాన్. అగైన్ క్లైమేట్కి రిలేటెడ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ 5-point క్లైమేట్ యాక్షన్ ప్లాన్ని రిలీజ్ చేసింది. అసలు ఏమున్నాయి ఈ క్లైమేట్ యాక్షన్ ప్లాన్లో? సో దీనికి సంబంధించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఓకే, సో క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, అండ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఈ 5-point స్ట్రాటజీ ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. ఆల్మోస్ట్ 27 minutes ఉంటుంది. అండ్ ఈ వీడియోలో ఈవెన్ ద బేసిక్ ఎలిమెంట్స్ లైక్ క్లైమేట్ చేంజ్ ఏంటి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటి, దేనివల్ల కాజ్ అవుతాయి ఇవి, అండ్ ఒకవేళ ఈ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ని కనుక మనం వైలేట్ చేసి 1.5 degrees Celsius థ్రెషోల్డ్ని దాటితే ఎటువంటి ఇర్రివర్సిబుల్ యాక్షన్స్ వస్తాయి, వీటిలన్నిటిని సంబంధించి వీటిలన్నిటిని అడ్రస్ చేస్తూ ఈ వీడియో తయారు చేశాను. యూ కెన్ గో అండ్ వాచ్ దట్. ఓకే, సో ఇప్పుడు ఈ 5-point క్లైమేట్ యాక్షన్ ప్లాన్లో గవర్నమెంట్ తీసుకొస్తున్న స్ట్రాటజీస్ ఏంటి? One is energy efficiency. So energy efficiency, accelerated renewable energy deployment, massive afforestation and green cover increase, implementation of clean energy policy with net zero target by 2040, and strengthening climate resilience, disaster preparedness and adaptive measures. Okay, సో అగైన్ వీటికి సంబంధించి నేను ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చాను, బట్ బ్రీఫ్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఈజ్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఎఫిషియంట్ వేలో, అంటే ఎక్కువ వేస్టేజ్ లేకుండా, ఈవెన్ వెదర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అవ్వనివ్వండి, ఏ విధంగా అయినా కానీ ఎనర్జీని ద మోస్ట్ ఎఫిషియంట్ వేలో ఎక్కువ వేస్టేజ్ లేకుండా యూజ్ చేయడం. సో దట్ ఈస్ ఫస్ట్ వన్.
నెక్స్ట్ మూవింగ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది, మనకు సోలార్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది. సో ఇలాంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎక్కువగా డిప్లాయ్ చేసుకోవాలన్నమాట స్టేట్ లెవెల్లో. అండ్ మ్యాసివ్ ఎఫారెస్ట్రేషన్ అండ్ గ్రీన్ కవర్ ఇంక్రీజ్. ఓకే, సో మ్యాసివ్ ఎఫారెస్ట్రేషన్ అంటే ఏంటి? ఆపోజిట్ టు డిఫారెస్టేషన్ అంటే చెట్లను క్లియర్ చేసేయడం అనమాట, అంటే చెట్లను పడగొట్టడం, దాన్ని మనం డిఫారెస్టేషన్ అంటాం. ఎఫారెస్ట్రేషన్ అంటే చెట్లను నాటడం. సో ఈ గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేయడం. అలాగే క్లీన్ ఎనర్జీ పాలసీ, నెట్ జీరో టార్గెట్ బై 2040. ఎంత అయితే మనం కార్బన్ కంటెంట్ని అట్మాస్ఫియర్లోకి పంపిస్తున్నామో అంత అమౌంట్ని మళ్ళీ మనం రీట్రేస్ చేయాలన్నమాట. దాన్నే మనం నెట్ జీరో టార్గెట్ అని అంటాం. అండ్ బై ద ఇయర్ 2040 కల్లా ఆంధ్రప్రదేశ్ నెట్ జీరో టార్గెట్ని అచీవ్ చేయాలి. అది ఈ 5 పాయింట్ యాక్షన్ ప్లాన్లో వీళ్ళు చెప్పింది. అండ్ అట్ ద సేమ్ టైం క్లైమేట్ రెసిలియన్స్, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అండ్ అడాప్టివ్ మెజర్స్. సో ఏదైనా విపత్తులు వస్తే, ఒకవేళ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన విపత్తులు వస్తే దాన్ని ఎదుర్కొనే విధంగా ఒక మిటిగేషన్ టెక్నిక్ని కూడా వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు అనమాట అండర్ దీస్ ఆంధ్రప్రదేశ్ 5 పాయింట్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దీనికి సంబంధించి ఫుల్ లెంత్ వీడియో ఉంది కాబట్టి యూ కెన్ వాచ్ దట్. నెక్స్ట్ అగైన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించి ఇంకొకటి, ఆగస్ట్ 15th నుంచి ఏపీ సెక్రటేరియట్లో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ద ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ దే, సో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దే వర్ నాట్ సపోజ్ టు క్యారీ ఈ క్యారీ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, టీ కప్స్, స్పూన్స్, ఎనీ కట్లరీ ఐటమ్, ఇవన్నీ కూడా కంప్లీట్గా బ్యాన్ చేసింది. అండ్ ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఈ సెక్రటేరియట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఫ్రీగా స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్కడికక్కడ డిస్పెన్సర్స్ అండ్ ఆర్ఓ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేశారు. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ బ్యానింగ్ దిస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఏ ప్లేస్లో అయితే ఈ పాలసీస్ అనేవి తయారవుతాయో ఆ సెక్రటేరియట్ నుంచే ఇక్కడ ఆ ప్లేస్లో, స్టార్టింగ్ ప్లేస్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇనిషియేటివ్స్ అండర్ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ఆఫ్ 2025. సో 7th ఆగస్ట్న మనకి నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ఉంటుంది. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ డేస్ మన మ్యాగజైన్లో ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. యూ కెన్ రీడ్ దట్ మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఇంపార్టెంట్ డేస్, థీమ్స్ అండ్ అవి అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి మనం, ఇలాంటి వాటికి సంబంధించినవన్నీ కూడా మీకు ఆ మ్యాగజైన్లో కనిపిస్తాయి. సో యూ కెన్ రీడ్ దట్. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం పర్టికులర్గా ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం. సో ఎవ్రీ ఇయర్ మనం 7th ఆగస్ట్న నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో వి అబ్జర్వ్ దిస్ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ఆన్ August 7th. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏంటి? నేషనల్ హ్యాండ్లూమ్స్ డే యూనియన్ లెవెల్లో చాలా జరుగుండొచ్చు, బట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి, కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ని అనౌన్స్ చేశారు. సో దట్స్ వై దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ అగైన్ ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు మ్యాగజైన్లో కూడా ఉంటుంది. సో ₹25,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండర్ నేతన్న భరోసా స్కీమ్. సో నేతన్న భరోసా స్కీమ్ కింద ₹25,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట ఫర్ ద వీవింగ్ ఫ్యామిలీస్. ఎవరైతే ఈ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఉంటారో సో వాళ్ళకి ₹25,000 ప్రొవైడ్ చేస్తారు పర్ ఇయర్. అండ్ అలాగే 20,000 యూనిట్స్ ఫ్రీ పవర్, నెలకి 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీని ఈ 93,000 ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేసిన 93,000 ఈ చేనేత ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, చేనేత కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఈ 200 యూనిట్ల ఫ్రీ పవర్ని ఇస్తారనమాట. అండ్ అలాగే 500 యూనిట్ పవర్ పర్ మంత్ టు ది పవర్ లూమ్స్. హ్యాండ్ లూమ్స్ కాకుండా పవర్ లూమ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ మీద రన్ అయ్యే లూమ్స్ ఉంటాయి. సో అలా ఒక 50,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 50,000 ఫ్యామిలీస్కి 500 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మీద అప్ టు 5% రాయితీ ఉంటుంది, వీళ్ళకి రియంబర్స్మెంట్ ఉంటుంది. అండ్ హ్యాండ్లూమ్ మ్యూజియంని కూడా సెటప్ చేయబోతున్నారు ఇన్ అమరావతి. ఓకే, అండ్ సేమ్ డే నాడు సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ సంత్ కబీర్ అవార్డ్స్ ఇచ్చింది. అండ్ అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ కూడా ఇచ్చింది. అండ్ అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో దట్స్ వై దిస్ పర్టికులర్ థింగ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సంత్ కబీర్ అవార్డ్ ఇస్ ఫర్ ద ఇయర్ 2024. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లక్కా శ్రీనివాసులు, ఈయన వెంకటగిరి శారీస్కి సంబంధించిన నిష్ణాతుడు అనమాట. సో ఈయన వీవర్. సో లక్కా శ్రీనివాసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈయనకి సంత్ కబీర్ అవార్డు వచ్చింది ఫర్ ద ఇయర్ 2024. నెక్స్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ 2024 కర్ణాటి మురళి మల్టీ డైమండ్ టై అండ్ డై సిల్క్ శారీ. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పట్టు వస్త్రం మల్టీ డైమండ్ టై అండ్ డై అనే ఒక కేటగిరీ ఆఫ్ శారీకి
ఈయనకి కర్ణాటి మురళి అనే పర్సన్కి ఈ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు వచ్చింది. నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్ ఫర్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డిజైనర్స్. సో జుజారే నాగార్జున ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఈయనకు అవార్డు వచ్చింది. సో ఆల్ దీస్ 3 మెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లక్కా శ్రీనివాసులు, కర్ణాటి మురళి, జుజారే నాగార్జున. సో వీళ్ళ ముగ్గురికి యూనియన్ గవర్నమెంట్ ఈ సంత్ కబీర్ అవార్డ్, నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్ అండ్ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్ ఫర్ ఇండస్ట్రియల్ డిజైనర్. సో ఇలా 3 డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇచ్చిందనమాట. ఓకే, సో ఇలాంటివే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకా మన మ్యాగజైన్లో ఉన్నాయి. మీరు మ్యాగజైన్ కింద డిస్క్రిప్షన్ ఉంది, ఆ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ పేజ్ ఓపెన్ అయ్యి మీరు మీ మ్యాగజైన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇనిషియేటివ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ట్రైబల్స్. సో ఏపీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ట్రైబల్స్. సో ఎందుకు ఇది? అగైన్ వరల్డ్ ట్రైబల్ డే ఆర్ వరల్డ్ డే ఫర్ ఇండిజినస్ పీపుల్. సో దాన్ని మనం 2 విధాలుగా అంటాం. డే ఫర్ ఇండిజినస్ పీపుల్ అని అంటాం, అలాగే వరల్డ్ ట్రైబల్స్ డే అని కూడా అంటాం. దీన్ని 9th ఆగస్ట్ను అబ్జర్వ్ చేసుకుంటారు. ఈ సంవత్సరానికి గాను దీని థీమ్ ఇండిజినస్ పీపుల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెండింగ్ రైట్స్, షేపింగ్ ద ఫ్యూచర్. సో ఇది ఈ సంవత్సరానికి గాను థీమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? టు సెక్యూర్ ద రైట్స్ ఆఫ్ దిస్ ట్రైబల్. ఈ ట్రైబల్స్ యొక్క రైట్స్ని సెక్యూర్ చేస్తూ అలాగే వాళ్ళని డెవలప్మెంట్ వైపు ఎలా నడిపిస్తుంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్ టు 4.82 lakh హౌస్ హోల్డ్స్. సో 4,82,000 ఫ్యామిలీస్కి 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అండ్ అలాగే అరకు కాఫీ కల్టివేషన్, ఏదైతే మనకి అరకు కాఫీ ఉందో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అండ్ సంథింగ్ లైక్ వరల్డ్ ఎక్లెయిమ్డ్ కాఫీ కల్టివేషన్ ఆర్ కాఫీ, అరకు కాఫీ. సో దాన్ని ఇంకొక 1,00,000 ఎకరాల పాటు, ప్రజెంట్ ఇప్పుడు 1 lakh acres ఉంది, ఇంకొక 1,00,000 ఎకరాలు దీన్ని ఎక్స్పాండ్ చేయబోతుంది. సో దట్ ఇది 2 ఇంపార్టెంట్ వేస్లో మనకి చాలా యూస్ఫుల్. 1, ఎవరైతే ఈ ట్రైబల్స్ ఉన్నారో, ద జనరల్ కల్టివేటర్స్, అరకు కాఫీ కల్టివేటర్స్ ఆ ట్రైబల్ పీపుల్, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, వాళ్ళకి రెవెన్యూ, ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ట్రెడిషనల్ ట్రైబల్ ఫార్మర్స్, సో వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోగలరు. అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్టేట్ యాజ్ వెల్. సో స్టేట్ గవర్నమెంట్కి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఒక MOU కూడా సైన్ చేశారు విత్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టు టేక్ అరకు కాఫీ బ్రాండ్ టు లార్జర్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్ మార్కెట్స్. సో మనకి టాటాలోనే మనకి టాటా చక్రా గోల్డ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉంటాయి కదా. సో అలాగే ఈ అరకు కాఫీ బ్రాండ్ని లార్జర్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్ మార్కెట్స్కి అప్రోచ్ అయ్యే విధంగా, అంటే ఇప్పుడు అరకు కాఫీ కొనుక్కోవాలనుకోండి, మీరు మోస్ట్లీ అరకు వెళ్తే కానీ మీకు దొరకదు, లేదా ఈ ట్రైబల్ డిపోస్కి వెళ్తే కానీ మీకు ఈ అరకు కాఫీ దొరకదు. సో దీనికి ప్రాపర్ బ్రాండింగ్ ఇచ్చే విధంగా టాటాని వీళ్ళు అప్రోచ్ అయ్యిందనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ టాటాని అప్రోచ్ అయింది. సో దట్ ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేయడానికి, ఒక మేజర్ ప్రాపర్ బ్రాండింగ్ తోటి దీన్ని మార్కెట్లో వదలడానికి ఒక MOU కూడా సైన్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ స్టార్బక్స్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ కాఫీ చైన్ అరౌండ్ ద వరల్డ్, ఒక గ్లోబల్ చైన్ అనమాట, గ్లోబల్ కాఫీ చైన్ స్టార్బక్స్ అనేది. సో వాళ్ళు వాళ్ళ మెన్యూలో ఈ అరకు కాఫీ అనే దాన్ని ఇంక్లూడ్ చేసుకోబోతున్నారు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సెక్యూర్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్. పర్టికులర్గా ఇవన్నీ కూడా అరకు ఆ ఏరియాకి రిలేటెడ్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఉంది, అడవి తల్లి బాట. ఓకే, సో వీ హ్యావ్ దిస్ డోమ్రిగూడ. సో మోస్ట్లీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ ఉంటారో, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఈ ఏరియా గురించి తెలిసే ఉంటుందన్నమాట. సో మనకి ఈ అరకు దగ్గరలో డోమ్రిగూడ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. సో ప్రీవియస్గా ఈయన ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు హీ ప్రామిస్ దట్ ఆ ఏరియాకి రోడ్స్ తీసుకొస్తానని చెప్పారు. అండ్ ద సేమ్ థింగ్ హీ డిడ్ ద సేమ్ థింగ్ నా. సో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ హీ ఎన్విజన్ దిస్ ట్రైబల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ ఈస్ టు కన్స్ట్రక్ట్ రోడ్స్ అండ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రిమోట్ ట్రైబల్ ఏరియాస్. సో ఏవైతే ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఇంకా చాలా ప్లేసెస్లో మినిమం కనెక్టివిటీ లేక ఈ డోలీస్ అని అంటారు, అంటే భుజాల మీద వేసుకుని, కర్రలతోటి భుజాల మీద వేసుకుని తీసుకెళ్తారనమాట కొండల పైకి, కొండల కిందకి. సో ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, లేకపోతే పెద్దవాళ్ళని తీసుకెళ్లాలన్నా, లేకపోతే చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లాలన్నా, ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి ఏరియాస్లో నుంచి తీసుకెళ్లాలన్నమాట. సో పీపుల్ నీడ్ టు క్యారీ ఆన్ దేర్ షోల్డర్స్, ఆ కర్రలతోటి వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళాలి, డోలీస్ అంటారు. సో అయితే ఇలాంటి ఏరియాస్లో రోడ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా వెనకబడిపోయి ఉన్నారు, ఇంకా వెనకబడిపోయిన సెక్షన్స్ లాగే ఉన్నారు అని చెప్పి ఈయన అభిప్రాయపడి సో ఈ ఏరియాస్కి రోడ్స్ తీసుకొస్తున్నారు అనమాట అండర్ ది స్కీమ్ కాల్డ్ అడవి తల్లి బాట.
సో 1069 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ అక్రాస్ 600 ప్లస్ ట్రైబల్ విలేజెస్. అయితే ఇదేమి జనరల్గా స్టేట్స్ ఒక స్కీమ్కే కాదు ఇది. సో వాట్ దట్ ఇట్ ఈస్, దే ఆర్ గోయింగ్ టు యూజ్ ద ఫండింగ్ విచ్ ఈజ్ అవైలబుల్ అండర్ పిఎం జన్మన్, మన్రేగా అండ్ స్టేట్ అలొకేషన్. స్టేట్ కొద్దిగా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, విల్ బి ఆ అమౌంట్ని ఈ అడవి తల్లి బాట స్కీమ్కి గవర్నమెంట్ స్టేట్ రోడ్స్ కాబట్టి స్టేట్ అలొకేషన్లో వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రధాన్ మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దీనికి రిలేటెడ్గా, ఈ స్కీమ్కి రిలేటెడ్గా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైబల్స్కి ఏం చేస్తుందని కూడా నేను మ్యాగజైన్లో చెప్పాను. మ్యాగజైన్లో ఆ కంటెంట్ అంతా ఉంది, యూ కెన్ రీడ్ దట్ యాజ్ వెల్. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జన్మన్ కింద అండ్ మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సో ఈ పర్టికులర్ స్కీమ్ కింద, సో ఇలాగా ఈ ఎలొకేషన్స్ అంతా, ఈ ఫండింగ్ అంతా వీళ్ళు తీసుకొస్తున్నారనమాట. అండ్ సో అండర్ దిస్ ప్రోగ్రామ్ 1000 kilometers of road will be constructed in these tribal areas. Okay, ఇది అడవి తల్లి బాట. Again, this is something again which is related to tribals. Next, Ratan Tata Innovation Hub, RTIH, it was inaugurated at Mangalgiri. సో అమరావతి మంగళగిరిలో ఈ RTIHని ఇనాగ్యురేట్ చేశారనమాట. ఇది ఫర్ ది ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద స్టేట్స్ ఫస్ట్ గవర్నమెంట్ లెడ్ ఇన్క్యుబేటర్ డెడికేటెడ్ ఫర్ ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. సో ఇండస్ట్రియల్ పరంగా ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్. సో అయితే ఒక ఇన్క్యుబేటర్ని, అంటే ఎలా, ఇది ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే ఎంటర్ప్రినర్స్ని స్టేట్ గవర్నమెంటే తయారు చేస్తుందన్నమాట. సో గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ప్రాపర్ అసిస్టెన్స్. ఎవరైతే ఈ విమెన్, ట్రైబల్ యూత్ ఆర్ ఇన్నోవేటర్స్ ఉంటారో, హూ ఆర్ జనరలీ ఫ్రమ్ Tier 2 and Tier 3 సిటీస్. ఓకే, సో మోస్ట్లీ మనకి హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో అనుకోండి, వాళ్ళకి ఈజీగా బోల్డంత రేడియన్స్ ఉంటుంది, బోల్డంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ జనాలతోటి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. సో దట్ వాళ్ళకి నాలెడ్జ్ షేరింగ్ అనేది అంత పెద్ద ప్రాబ్లం అయ్యి ఉండకపోవచ్చు. బట్ ద పీపుల్ ఫ్రమ్ Tier 2 and Tier 3 సిటీస్, చిన్న చిన్న ప్లేసెస్లో నుంచి, చిన్న చిన్న కాలేజెస్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇన్నోవేటర్స్ కింద, వాళ్ళు ఎంటర్ప్రినర్స్ కింద తయారవ్వాలి అని అంటే గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ RTIH, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేసిందనమాట. సో ఈ ఇన్క్యుబేటర్లో ఏం చేస్తారంటే, సో ఈ విమెన్, ట్రైబల్ యూత్ అండ్ ఇన్నోవేటర్స్ ఫ్రమ్ Tier 2 and Tier 3 సిటీస్కి వాళ్ళకి మెంటర్షిప్ అండ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో RTIH will democratize entrepreneurship by opening access to incubation, mentorship and resources for women, tribal youth and innovators from Tier 2 and Tier 3 cities. So ఫస్ట్ మెయిన్ సెంటర్ ఏమో మంగళగిరిలో ఉంటుంది అనమాట. సెంట్రల్ హబ్ మంగళగిరిలో ఉంటుంది. అండ్ దీనికి రీజనల్ హబ్స్ కూడా ఉంటాయి, రీజనల్ సెంటర్స్ కూడా ఉంటాయి. విశాఖపట్నంలో ఒకటి, విజయవాడలో ఒకటి, రాజమహేంద్రవరం ఒకటి, తిరుపతి ఒకటి, అనంతపూర్. సో ఇలాగా 5 ప్లేసెస్లో రీజనల్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో దట్ ఈ 5 ప్లేసులు కూడా ఈ మంగళగిరికి అటాచ్ అయి ఉంటాయి, కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఆల్ దాట్ ఎంటైర్ సెంట్రల్ ఆపరేటింగ్ అంతా కూడా మంగళగిరి, అమరావతిలో ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ RTIH, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. నెక్స్ట్, లిఫ్ట్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో లిఫ్ట్ పాలసీ అంటే ఏంటి? ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్. ఓకే, ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్. ఇది ఎందుకు గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే, సో దిస్ ఇస్ లిఫ్ట్ పాలసీ 4.0 2024 to 2029. సో ఈ పాలసీలో గవర్నమెంట్ చేసే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి, సో స్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి, బోత్ టెక్నాలజీ రిలేటెడ్గా కానివ్వండి, లేకపోతే సర్వీసెస్ రిలేటెడ్గా కానివ్వండి, GCCs, డెవలపర్స్, వాట్ ఎవర్ ద థింగ్ ఈస్. సో ఇలాంటి టాప్ కంపెనీస్ని స్టేట్లోకి అట్రాక్ట్ చేసుకోవడానికి ల్యాండ్ రేట్స్ అనే దాన్ని, ల్యాండ్ని వీళ్ళు ఇన్సెంటివ్గా ఇచ్చేస్తారనమాట. అంటే ఇప్పుడు కంపెనీ ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఫస్ట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు ప్రొవైడ్ ల్యాండ్. సో ఇప్పుడు ల్యాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 1 acre ఆఫ్ ల్యాండ్, 1 acre ఆఫ్ ల్యాండ్ జస్ట్ ఫర్ ₹99, జస్ట్ 99 పైస్కే ఆ ల్యాండ్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మనం ఏమనుకోవచ్చు, అరే ఇది ₹1,00,00,000 ₹2,00,00,000 ఉండొచ్చు, ఈ ల్యాండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి 99 పైసలకే ఇచ్చేస్తుందని అనుకోవచ్చు. బట్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూడండి. సో వన్స్ ఒక్కసారి ఆ కంపెనీ అక్కడికి వచ్చిందంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల అక్కడ ఉండే యూత్కి కానీ, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కానీ అవి ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ఐడియా బిహైండ్ దిస్ లిఫ్ట్ పాలసీ.
Okay, so this is to attract top tier information technology IT companies, ITES companies, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అండ్ డెవలపర్స్, అంటే మేజర్ కంపెనీస్ అనమాట. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇప్పుడు ఎల్ఎన్టీ లాంటివి అవ్వచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ లాంటివి, గూగుల్ లాంటివి, జోహో ఈజ్ ఎనీహౌ ఇట్ ఈస్ అన్ ఇండియన్ బ్రాండ్. బట్ ఈవెన్ మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ని మనం ఇండియాకి అట్రాక్ట్ చేయాలి, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఏపీలో పర్టికులర్గా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇలాంటి ఒక ఇన్సెంటివ్ పాలసీ కావాలి. అదే ఈ లిఫ్ట్ పాలసీ. ఓకే, బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఓకే నేను ఇప్పుడు కంపెనీ పెట్టాను, రేపు పొద్దున్న నేను డైరెక్ట్గా 99 పైసలకి ఇచ్చేస్తాను, నాకు 1 ఎకరా ల్యాండ్ ఇవ్వండి అని అంటే ఇస్తుందా గవర్నమెంట్? నో. దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. సో ఫోర్బ్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ర్యాంక్డ్ కంపెనీస్ అయి ఉండాలి, ఆర్ ఆ కంపెనీకి 1 బిలియన్ యాన్యువల్ రెవెన్యూ ఉండాలి, లేదా 1 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండాలి. సో ఏ కంపెనీస్ అయితే ఈ క్రైటీరియాని మీట్ అవుతాయో వాళ్ళకి మట్టుకే ఈ లిఫ్ట్ పాలసీలో ఈ ఇన్సెంటివ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? 3 సంవత్సరాల్లో ఐటీ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ క్యాబ్ జెమినీ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఏదో ఒకటి వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఒకవేళ ఇక్కడే గనక ఒక అవుట్సోర్సింగ్ ఆర్ ఏదో ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ వేరే ఏదో ఒక జాబ్ వీళ్ళకి క్రియేట్ చేయాలన్నమాట. 3000 జాబ్స్ ఇన్ 3 years. అండ్ అలాగే జీసీసీస్కి అయితే 2000 జాబ్స్ ఇన్ 3 years. అండ్ డెవలపర్స్కి అయితే లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయాలి అలొకేటెడ్ ల్యాండ్లో వితిన్ 6 months. ఓకే, వితిన్ 6 monthsలో ఈ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో దిస్ ఈజ్ లిఫ్ట్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనం ఈ వీడియోలో 12 ఇంపార్టెంట్ టాపిక్స్ చూసాం ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఓకే, బట్ జస్ట్ 12 ఇవి, టోటల్ 30 టాపిక్స్ ఉన్నాయి ఈ ఆగస్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్గా. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ రిలేటెడ్ ఇష్యూస్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జియోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్, స్పోర్ట్స్, సో ఇలా ఇంపార్టెంట్ డేస్, ఇలా మొత్తం అన్ని టాపిక్స్ మీద ఒక డీటెయిల్డ్ వేలో, క్రిస్ప్ ఎట్ ద సేమ్ టైం డీటెయిల్డ్ వే, అంటే ఎక్కువ సోది ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ మ్యాగజైన్ తయారు చేయబడింది. దట్ టు జస్ట్ ఫర్ ₹25. జస్ట్ 25 రూపీస్కి ఒక ప్లేట్ ఇడ్లీ కాస్ట్ ఇది. సో 25 రూపీస్కి మీరు ఈ మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యూ కెన్ click on that and you can download this. Okay, so signing off, your modern teacher.